నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. హుస్నాబాద్ నియోజకవర్గం హుస్నాబాద్ మున్సిపల్ కాంప్లెక్స్ భవనంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ద్వారా ఏర్పాటు చేసిన పల్లె రుచులు ఫ్యామిలీ రెస్టారెంట్ మరియు క్యాంటీన్ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు. అనంతరం క్యాంటీన్లో వివిధ రకాల వంటకాలను రుచి చూడడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ సందర్భంగా అక్కా చెల్లెళ్ళు ముగ్గుల పోటీలతో పాటుగా మీ జీవితంలో ఉజ్వల భవిష్యత్ ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. మరిన్ని సూచనలను సలహాలను చేస్తూ మరిన్ని అంశాలపై వారు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా క్యాంటీన్ నిర్వాహకులు, మహిళా నాయకురాలు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కమిషనర్ గారితో పాటుగా సిబ్బంది, మహిళా మండలి నాయకురాలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా క్యాంటీన్లను ఏర్పాటు చేసే భాగంగా హుస్నాబాద్లో మల్లె చెట్టు చౌరస్తా మీద ఈరోజు హుస్నాబాద్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఎంపిక చేసిన ఈ సంఘం ద్వారా క్యాంటీన్ ప్రారంభం చేసుకున్నాం. నాణ్యమైన ఆరోగ్యానికి ఉపయోగపడే వస్తువులను తయారు చేస్తూ హుస్నాబాద్ ప్రజలందరికీ కూడా మంచి క్యాంటీన్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఈ యొక్క క్యాంటీన్ యొక్క పేరు, ఇక్కడ ఉండేటువంటి సంఘం, మహిళా సంఘాల గౌరవాన్ని కాపాడే విధంగా ఈ క్యాంటీన్ నడవాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వ ఉద్దేశం మహిళా సంఘాలన్నీ కూడా చురుకుగా పాల్గొనాలి. మహిళా సంఘాలందరికీ ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మహిళా సంఘాలన్నీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. సోలార్ కార్యక్రమాలు కావచ్చు, లేదా ఇతరత్ర అనేకమైనటువంటి కోళ్ల పెంపకాలు, లేకపోతే పట్టు పరిశ్రమకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, వ్యవసాయ ఆధారిత సంబంధించి, పుట్టు, ఇతరత్ర అనేక మహిళా కార్యక్రమాల పట్ల వాళ్ళకు ఆర్థికంగా సహకరించడంతో పాటుగా మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వం రవాణా శాఖ తరఫున కూడా మండల సమైక్యల ద్వారా 600 బస్సులను మేము కిరాయి తీసుకొని మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే నిర్ణయం తీసుకొని సాగుతూ ఉన్నాం. ఈ విధంగా సంక్రాంతి పండుగ సందర్భంగా నా అక్క చెల్లెళ్ళు ముగ్గుల పోటీలతో పాటుగా మీ జీవితాల్లో కూడా ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. అందుకు ప్రభుత్వం సహకరిస్తుందనే మాట సందర్భంగా మనం చేస్తాం. మరిన్ని వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.